నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు ఈ గండ్వీడ్ మండల మహిళా సమాఖ్య ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మహిళా సమాఖ్య సభ్యులు అందరూ కలిసి రొట్టెల తయారీ పరిశ్రమను గత 5-6 నెలలుగా నడిపిస్తూ ఉన్నారు. రోజుకు వీళ్ళు 1000 నుంచి 1500 జొన్న రొట్టెలు తయారు చేసి చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని హోటళ్ళు, దాబాలకు సప్లై చేస్తూ ఉన్నారు. ఈ జొన్న రొట్టెల తయారీ పరిశ్రమ స్థాపించడం కోసం వీళ్ళకు గవర్నమెంట్ స్కీమ్ నుంచి 25 లక్షల రూపాయల రుణం ఇచ్చి వీళ్ళతోటి పని ఇక్కడ మొదలుపెట్టామని బాలకృష్ణ గారు చెప్పారు. వారితో మాట్లాడదాం. మొత్తం ఇక్కడ తయారు చేయడానికి సెమీ ఆటోమేటిక్ అంటే కొంతవరకు మిషనరీని వినియోగిస్తున్నారు, కొంతనేమో మన వెనకాల కనిపిస్తుంది కొంతమంది మహిళలు రొట్టెలని పొయ్యి మీద పెంకులు వేసి పెన మీద కాల్చుతూ ఉన్నారు. ఈ రొట్టెల్ని ఒత్తుకోవడానికి, పిండి కలుపుకోవడానికేమో మిషన్లు వినియోగిస్తున్నారు. మొత్తంగా ఈ 25 లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ఎంతమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది, రొట్టెను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రొట్టెలను వీళ్ళు ఎంత ధరకు విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు, ఇంకా ఎవరైనా ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి కూడా రొట్టెలు కావాలంటే వీళ్ళు విక్రయించగలుగుతారా, అమ్మగలుగుతారా అనే పూర్తి స్థాయి సమాచారం మనం బాలకృష్ణ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మీరు ఇక్కడ ఇన్నాళ్ళుగా ఈ రొట్టెల తయారీ చేస్తున్నారు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో? ఏప్రిల్ నెల నుంచి రన్నింగ్ ఉంది. ఏప్రిల్ నెల నుంచి రన్నింగ్ ఉంది. 2022 ఏప్రిల్ నుంచి ఉంది. 6 నెలలు దాదాపుగా పూర్తి అయిపోయింది. మనం అక్టోబర్ నెలలో ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ రోజుకు ఎన్ని రొట్టెలు తయారు చేస్తున్నారు ప్రస్తుతం? రోజుకు 1000 నుండి 1500 రొట్టెలు తయారు. 1000 నుంచి 1500 జొన్న రొట్టెలేనా? జొన్న రొట్టెలు ఓన్లీ జొన్న రొట్టెలైనా వేరే ఏమైనా చేస్తున్నారు? ఓన్లీ జొన్న రొట్టెలు. ఓన్లీ జొన్న రొట్టెలు. అయితే ఇట్లా రోజుకు 1000 నుంచి 1500 రొట్టెలు 10 ఇంచుల డయా తోటి మీరు తయారు చేస్తారు. అవును. వీటిని ఎంత ధరకు అమ్ముతున్నారండి ప్రస్తుతం? 3.5 అమ్ముతున్నాం. ₹3.50 ఒక రొట్టె. అంటే ఇదేమో ఇంతకు ముందు తయారు చేసింది, కొంచెం మెత్తగా ఉంది. ఇట్లా డ్రై అయిన తర్వాత ఇట్లా గట్టిగా ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై అయినాయి. ఇవి విరగొట్టి చూద్దాం ఒక రొట్టెని, ఎందుకంటే సౌండ్ తెలుసుకోవడం కోసం, ఎంత కడక్ వీళ్ళు చేస్తున్నారనే విషయం తెలియడం కోసం. అర్థమవుతుంది అనుకుంటాను, సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాను. ఇట్లా ఇదంతా కూడా డ్రై చేశారు. ఈ డ్రై రోటీ మాత్రమే వీళ్ళు అమ్ముతున్నారు. మొత్తం ఒక 50 రొట్టెల్ని ఒక ప్యాక్ చేస్తున్నారు. ఒక ప్యాకింగ్లో 50 రొట్టెలు. 50 రొట్టెలు. ఆ 50 రొట్టెల ప్యాకింగ్ని మేమేం చేస్తామంటే సప్లై చేస్తాం. డాబాలకి యాక్చువల్గా 500 రూపీస్ ఇవ్వాలి మేము, 5 రూపాయల చొప్పున. అంటే 5 రూపాయల చొప్పున ఇవ్వాలి. కాకపోతే మాకు మార్కెట్లో కొద్దిగా మాకు పోటీ ఉంది. కర్ణాటక రోటీస్ వస్తున్నాయి కాబట్టి మేము 250 రూపాయలకి ఇవ్వాలి. 5 రూపాయలు ఒక రొట్టె అమ్మాలని మీరు అనుకున్నాము. అమ్మినాము స్టార్టింగ్ లో. కాకపోతే అక్కడ కర్ణాటక నుండి వచ్చిన రొట్టెలతోటి పోల్చుకుంటే వాళ్ళు 4 రూపీస్కి అక్కడ ఇస్తారు. అంటే కర్ణాటకకు కొంచెం సమీపంగా అక్కడ ఇస్తారు. ఆ పోటీని తట్టుకోవాలంటే మేము కొంత తగ్గించి దీన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ కొంత పెంచే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ₹3.50 చొప్పున 50 రొట్టెల ప్యాకింగ్ చేసి సప్లై చేస్తున్నాం ప్రస్తుతము. ఇక్కడ కోజ్కి దుద్దాల వరకు ఇక్కడ ఇస్తున్నాము. ఇటు సైడు హన్వాడ, మహబూబ్ నగర్కి ఇస్తున్నాము. కులక్సర్లో ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరికి అమ్ముతున్నారు మీరు ఇక్కడ ఇప్పుడు చెప్పిన మండలాలలో? దుద్యాలు కానీ లేదంటే దాబాలు? ఓన్లీ దాబాలకే. ఓన్లీ దాబాలు. ఇంకా మేము మార్కెట్ ఒక దాబా వాళ్ళు రోజుకు ఎన్ని రొట్టెలు తీసుకుంటారు? రోజుకు అంటే 2 డేస్కి ఒకసారి 500-1000 తీసుకుంటారు వాళ్ళు. 2 డేస్ అంటే డే బై డే. అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, మనకు ఫోన్ చేస్తారు, మాకు ఈరోజు 500 కావాలి. ఒకసారి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం ఉందంటే ముందే ఫోన్ చేస్తారు మాకు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంతమంది పని చేస్తారు? 5 మంది పని చేస్తారు. 5గురు పని చేస్తారు. 5గురు ప్రతిరోజు పని చేస్తారు. ఖచ్చితంగా ప్రతిరోజు 5 days. వీళ్ళకు ఎట్లా అంటే వీళ్ళకి ఏమైనా శాలరీ ఇస్తారా, లేకపోతే వచ్చిన లాభాలలో? వచ్చిన వాటాలు అని ఏం లేదు. రోజుకు 250 రూపాయలు చొప్పున. రోజుకు 250 రూపాయలు. మహిళా సమాఖ్య సభ్యులు వీళ్ళందరూ కూడా 5గురు పని చేస్తారు. 5గురికి 250 రూపాయలు ఇస్తారు ఒక్కొక్కరికి. అవును, ఓకే, అది ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు వీటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ తర్వాత ఉంటాయి. ప్రాఫిట్స్ అన్ని మండల సమాఖ్య నుంచి మళ్ళీ మేము 1 yearకి ఒకసారి ఆడిట్ తర్వాత కానీ అంతకంటే ముందు కానీ మళ్ళీ ఒకసారి వాటాధనము వచ్చిన తర్వాత మేము మళ్ళీ మొత్తం గ్రామ సంఘాలు ఎంత ఉన్నారు అనేది చూసి దాన్ని బట్టి డివైడ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఏ స్కీమ్ కింద తీసుకొని ఏర్పాటు చేసిన? రూర్బన్ పథకం కింద. రూర్బన్ ఎంత ఫండ్ తోటి మొత్తం ఇది ఏర్పాటు? దాదాపు 25 lakhs. 25 లక్షలు మంజూరైన 25 లక్షలతోటి మొత్తం ఏర్పాటు చేసి. ఈ బిల్డింగ్ అంటే అంతకు ముందు ఉన్నది. ఈ బిల్డింగ్ స్త్రీ శక్తి భవనం, గవర్నమెంట్ నుండి మంజూరైన భవనంలో దీన్ని ఏర్పాటు. ఇప్పుడు మొత్తం మిషనరీ ఏమేమి మిషనరీ వచ్చినాయి ఈ స్కీమ్ లో? అంటే 25 లక్షలతో మనకు మిల్లెట్స్ యూనిట్ వచ్చింది ఒకటి. మిల్లెట్స్ యూనిట్. అంటే మిల్లులో 2-3 మిల్లులు ఉన్నాయి. 3 ఉన్నాయి దీనికి. వడ్ల నుంచి మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు ఇట్లాంటివి. వడ్లు మనం రాగులు కూడా వడ్లు పోస్తే వాటి పొట్టు తీసేసి బియ్యంగా చేస్తాం మనం. సో అట్లాంటి ఒక 3. దాన్ని ఏం చేస్తామంటే మనకు ఆర్డర్స్ వస్తాయి. వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రాసెసింగ్ చేసి ఛార్జ్ తీసుకొని ఇచ్చేస్తాం. అవి వాటితో పాటు ఇంకేమొచ్చినాయి?
రొట్టెలకు సంబంధించిన రోటీ మేకింగ్ వచ్చింది. రోటీ మేకింగ్ కు సంబంధించి పిండి కలపడానికి ఒకటి వచ్చింది. తర్వాత కటింగ్ మిషన్ ఉంది, రొట్టెల కటింగ్ మిషన్. పిండి కలిపే మిషన్ కానీ రొట్టెల కటింగ్ మిషన్ కానీ ఎంత కెపాసిటీ అంటే రోజుకి ఎన్ని రొట్టెలు తయారు చేసుకోవచ్చు? రోజుకు మనం 5,000 రొట్టెలు తీయచ్చు బయట. రోజుకు 5,000 రొట్టెలు 5,000 రొట్టెలు కూడా తయారు చేస్తాం. ఇప్పుడు మీరు మాత్రం ప్రస్తుతం ఎందుకంటే మార్కెటింగ్గా మేము పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి మేము పెంచే రూట్లో ఉన్నాము. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంత దగ్గర అంటే సరౌండింగే నడుస్తుంది. ఇంకా మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తం రొట్టెలు అంటే మళ్ళీ వేస్టేజ్ అవుతుంది. ఇప్పుడు మనం వేస్ట్ పెట్టినాక 2 days 3 days తర్వాత అవ్వకుంటే కొంత డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి మళ్ళీ లాస్లోకి వస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ రొట్టె మనము వీళ్ళు కాల్చిన తర్వాత ఆరబెడుతున్నారు కదా, ఎంతసేపు ఆరబెడతారండి? 5-6 hours. 5-6 hours అంటే ఈ రోజే చేయగానే ఆరబెట్టి అయిపోతుంది. ఈ రోజు ఈవినింగ్ వరకు అయిపోతే రేపు మార్నింగ్ జమాయించి ప్యాక్ చేస్తాం. రేపు మార్నింగ్ ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసి అంటే ఫస్ట్ మా మహిళలు వచ్చిన తర్వాత ఈ రోజు చేసిన రేపు మొత్తం ఉదయం పూట ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. వేడి నీళ్ళు చేసుకొని పిండి కలిపిన తర్వాత పిండి కలపడానికి మిషన్ ఉంది. పిండి కలిపిన పిండి ముద్దలు తీసుకొచ్చి ఈ రోటీ మేకింగ్ వేస్తాం. రొట్టెలు తయారైన పచ్చి రొట్టెలు తెచ్చుకొని పెట్టుకొని ఇక్కడ 2 పొయ్యిలు అక్కడ 2 పొయ్యిలు 4 పొయ్యిల మీద మొత్తం వీళ్ళు 4 చేస్తున్నారు. ఒకరు సూపర్వైజింగ్ చేస్తారు. మంత్లీ ఎంత టర్న్ ఓవర్ జరగగలుగుతుంది? యాక్చువల్గా ఇది 60,000 వరకు వస్తుంది. ప్రస్తుతం ఏమైందంటే ఇది ₹1,00,000 రావాలి. యాక్చువల్గా మేము ₹1,00,000 టర్న్ ఓవర్ ₹1,00,000 చేస్తే ఇన్కమ్ ఉంటుంది పక్కా. వీళ్ళ శాలరీస్ అన్ని వెళ్తాయి, దీని మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్తాయి. జొన్నలు కొనుగోలు కానీ దాని తర్వాత పిండి పట్టించడం కానీ మా మహిళా సభ్యుల వేతనాలు సిలిండర్స్ ఖర్చులు అన్నీ పోను మనకు 15 నుంచి 20,000 మిగులుతాయి. అయితే మాకు మార్కెటింగ్ అనేది ఇంకా కొంత పెంచుకునే అవకాశం ఉంది, పెంచుతాము. ఆల్రెడీ మేము మార్కెట్లో ఇంతవరకు ఆల్రెడీ తెలిసి ఉంది, ఇంకా కొంత ముందుకు పోయే అవకాశం ఉంది. ఈ మధ్యన మాకు వికారాబాద్ నుండి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. కాకపోతే వికారాబాద్ పంపనీకే మాకు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ లాంగ్ ఉన్నా సరే దాన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ 1 week లోపల మేము వికారాబాద్ కూడా సప్లై చేస్తాం. హైదరాబాద్ లాంటి నుంచి ఎవరైనా అడిగారు అనుకోండి ఇవ్వచ్చు. ఎక్కువ మొత్తంలో మాకు బల్క్గా అడిగితే మేము హైదరాబాద్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీనే కదా. కోచ్లో మాకు బస్ నుండి మన ఇది ఉంది కదా, కార్గో సర్వీస్ ఉంది కదా, కార్గో సర్వీస్ నుంచి కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా అడిగితే మాత్రం బల్క్గా ఎక్కువ మొత్తంలో అడిగితే పంపిస్తే ఏమైందంటే 2-3 ప్యాకెట్స్ డ్యామేజ్ అయినా మాకు ఇబ్బంది కాదు. తక్కువ మొత్తంలో పంపిస్తే డ్యామేజ్ అయింది అనుకో దాన్ని ప్రాబ్లం అవుతుంది. సో మీరు చెప్పినారు జొన్నలు తెచ్చుకోవడం ఈ మెయింటెనెన్స్ అని. ప్రస్తుతానికి జొన్నల ధర ఎంత ఉంది? జొన్నలు మార్కెట్లో ప్రస్తుతం మేము ఇప్పటివరకు తెచ్చింది 3,500. తెల్లజొన్నలేనా? తెల్లజొన్నలు పచ్చజొన్నల రేట్ ఎక్కువ ఉంది, ₹60 ఉంది. అవి వర్కౌట్ కావు. అది వర్కౌట్ కాదు, ₹10 అమ్మితే కూడా లాభం రాదు. అట్లానే తెల్లజొన్నలు 3,500 వస్తుంది. అది కూడా మాకు రేట్ ఎక్కువ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చే ₹3.50 మేము తీసుకొచ్చే జొన్నలతోటి ఎక్కువ ఇన్కమ్ రాదు, రేట్ ఎక్కువ ఉంది మార్కెట్లో. పిండికి ఉంది, అది కెపాసిటీ కొద్దిగా అంత అనుకున్నంత లేదు. అది పిండి మేము ఇన్ టైంలో 20 కిలోలు 30 కిలోలు రావట్లేదు. అందుకని చెప్పి రోజు మేము 50 కిలోలు 70 కిలోలు బయట వేపిస్తున్నాం. 1 క్వింటాల్ ఎంబడి ₹500 పిండికి పట్టించడానికి అవుతుంది. 3,500 జొన్నలకు అవుతుంది కాబట్టి 100 కేజీల పిండికి ₹4,000 అవుతుంది. అంటే 10 కేజీల పిండికి ₹400 అవుతుంది. 400 అవుతుంది. ఇప్పుడు కేజీ పిండికి ₹40 ఖర్చు. ఎన్ని రొట్టెలు అవుతాయి సార్ ఒక కేజీ పిండి నుంచి? కేజీ నుండి మనకు 10 కిలోల పిండికి 300 వస్తుంది. 250 నుండి 300 రొట్టెలు వస్తాయి. ఇది 10 కేజీల పిండికి అంటే కేజీ పిండికి 25 నుంచి 30 రొట్టెలు వస్తాయి. ఒకవేళ 25 రొట్టెలు వచ్చాయి అనుకోండి, 25 75, 25 12.5 87.5 వస్తుంది. మనకు ₹40 ఆల్రెడీ పిండికి ఖర్చు అయింది. మిగిలిందంతా వీళ్ళకు పని చేసే వాళ్ళకి వీళ్ళకు కష్టానికి ఫలితం ఇవ్వాలి. మన మెయింటెనెన్స్ ఉంటుంది, మళ్ళీ మిగిలాలి ఏమన్నా మిగిలి ప్రాఫిట్ కనీసం 15 నుంచి 20,000 మనకు సమాఖ్యకు వస్తే ఒక 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి మహిళా సంఘాల వాళ్ళకు అది లోన్ రూపంలో ఇస్తే అక్కడ మహిళా సంఘాలకు ఉపాధి కల్పించినట్లయితే సమాఖ్య డెవలప్మెంట్ ఉంటుంది, వీళ్ళకు కూడా ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ 5 మందికి బదులుగా ఇంకో 5-6 మంది కూడా మేము ఉపాధి ఇచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది. 100% దీన్ని పెంచుతాం, పక్క పెంచడానికి ప్రయత్నం చేస్తారు, పెంచుతామన్న నమ్మకం మీకు ఉంది. ఓకే రైట్ సార్. ఓకే, నమస్కారం. ఇది ఏపీఎం బాలకృష్ణ గారు చెప్తున్నది. వీళ్ళు గత 6 నెలలుగా మహబూబ్ నగర్ జిల్లా గన్వీడు మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ జొన్న రొట్టెలు తయారు చేసే ఈ పరిశ్రమను నడిపిస్తున్నామని చెప్తున్నారు. రూర్బన్ స్కీమ్ కింద 25 లక్షల రూపాయల నిధులతోటి మొత్తం ఇక్కడ ఈ జొన్న రొట్టెల తయారీ కోసం వాడుతున్న 2 మిషనరీలు, అంటే పిండి కలపడం కోసం వాడే మిషన్ అయితేనే, అదేవిధంగా రోటీ కటింగ్ కోసం వాడుతున్న మిషన్, ఈ 2 వచ్చాయి. దాంతోపాటుగా మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేయడం కోసం ఒక 2 మిషన్లు, 2 మిల్లులు, అదేవిధంగా పిండి కోసం మరొక మిల్లు, 3 మిల్లులు కూడా వచ్చాయి. వీటన్నిటిని కూడా వినియోగిస్తున్నాం, నడుపుతున్నామని చెప్తా ఉన్నారు. అయితే ఈ జొన్న రొట్టెలు మాత్రం
3,500 రూపాయల క్వింటా చొప్పున కర్ణాటక నుంచి జొన్నలు తెల్ల జొన్నలు తీసుకుంటున్నాం. దీన్ని పిండి పట్టించడం కోసం 100 కేజీల జొన్నలు పిండి పట్టించడానికి ఒక 500 రూపాయలు 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే కేజీ పిండికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. 10 కేజీల పిండి నుంచి మొత్తం 25 నుంచి 30 రొట్టెలు చేయగలుగుతున్నాం. మొదట్లో 5 రూపాయల వరకు అమ్మాం. కాకపోతే కర్ణాటక ప్రాంతం నుంచి ఎక్కువ రొట్టెలు వచ్చి వాళ్ళు తక్కువ ధరకు ఇస్తుండడం వల్ల ఇప్పుడు ధర తగ్గించి 3.5 రూపాయలకు ఒక రొట్టె చొప్పున మేము హోల్సేల్గా ఇస్తున్నాము. కాబట్టి కొంత లాభాలు తగ్గి ప్రస్తుతానికి మాకు పెద్దగా లాభాలు మిగలకపోయినప్పటికీ ఇక్కడ 5 మహిళలు ఈ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు దీని పనిలో భాగం పంచుకుంటున్నారు. వారికి రోజుకు ఒక్కరికి 250 రూపాయలు చొప్పున వేతనం చెల్లిస్తున్నాం. కాబట్టి వాళ్ళకు సరిపడా డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఇంకా లాభాల్లోకి రాలేదు. ప్రస్తుతానికి నెలకి ఒక 60,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ చేయగలుగుతున్నాం. దీన్ని 1,00,000 రూపాయలకు పెంచగలిగితే మాత్రం 15 నుంచి 20,000 రూపాయలు మహిళా సమాఖ్యకు లాభంగా మిగిలే అవకాశం ఉంటుందనేది బాలకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కాకపోతే మార్కెట్లో మాత్రం మంచి కాంపిటీషన్ మాత్రం చాలా ఉంది అనేది చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇతర మహిళా సమాఖ్యలు వేరే వేరే ప్రాంతాల్లో చేయాలనుకున్నా లేదా ఈ వీడియో చూసిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వాళ్ళు కూడా ఇట్లా రొట్టెల తయారీని చేసి ప్రైవేట్గా విక్రయించి ఉపాధి పొందాలనుకున్నా మార్కెట్లో మాత్రం కాంపిటీషన్ చాలా ఉందనే విషయాన్ని బాలకృష్ణ గారు చాలా స్పష్టంగా వాళ్ళ అబ్జర్వేషన్లో గమనించిన విషయాన్ని చెప్తా ఉన్నారు. మరొక సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట మండలంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సీతాఫల్ పండ్ల నుంచి ఐస్ క్రీమ్ కోసం ప్రాసెసింగ్ చేస్తూ గుజ్జును తీసే పనిని చేపడుతున్నారని బాలకృష్ణ గారు ఇంతకుముందు నాతో మాట్లాడుతూ చెప్పారు. వాళ్ళని కూడా మీ అందరి కోసం చూపించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం.